కొడంగల్ డెవలప్మెంట్ కోసం కూడా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పేసి ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత నిధులు కూడా పెద్ద ఎత్తున కేటాయించడం జరుగుతా ఉంది రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి. ఇక్కడ నుంచి తెలంగాణ సంపదను కూడా ఢిల్లీకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి తరలిస్తున్నారని చెప్పేసి. ధర్మం గెలిచినటువంటి ఆదిలాబాద్ కానీ నిజామాబాద్ కానీ ఈ ప్రాంతాలలో కామారెడ్డిలో కానీ అరే ఒక మంత్రి ఎవరేంటి నల్గొండ ఖమ్మం మహబూబ్నగర్లకేనా రెడ్లు నార్త్ తెలంగాణ మీద పగబట్టాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి. నిజామాబాద్ జిల్లాకు చెందిన వాస్తవమే కదా వారు చేసినటువంటి విమర్శ. కామారెడ్డి నిజామాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తి షబ్బీర్ అలీ గారికి కేబినెట్ హోదా కల్పించలేదా? ఓడిపోయినా కానీ కల్పించలేదా? చెప్పండి ఏమన్నాడు? కేబినెట్ హోదా ఇవ్వలేదు ఎవరికన్నాడు? షబ్బీర్ అలీ గారికి ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి కేబినెట్ హోదా ఇచ్చిందా లేదా కాంగ్రెస్ పార్టీ? అది కాంగ్రెస్ పార్టీ ఘనత. గెలిచినోళ్ళ ఓడినోళ్ళ కాదు, కేబినెట్ హోదాలా ఒక ముస్లిం మైనారిటీ అదే నిజామాబాద్ కామారెడ్డి జిల్లాకు చెందిన వ్యక్తి ఉన్నాడా లేదా? ఎట్లా మాట్లాడుతుండే ఇవ్వలేదని చెప్పి ఎట్లా మాట్లాడతారు అంటే వీటికి సోయి లేదు. ఈ సోయి లేక మాట్లాడుతారు ఈ కొడుకులు. ఒకటి గుర్తుంచుకోవాలి, వీళ్ళు బట్టగాల్చి మీడియాస్ కూడా చూసుకుంటారు. మీరు మరి ఎక్కడైనా మాట్లాడుకోండి కానీ ఒరే నా కొడుకు అనే పదాలతో నేను జస్ట్ ఏంటంటే వారు ఈ విధంగా విమర్శించారని మేము ముందర ఉంచడం. వాళ్ళు విమర్శించి మేము వాళ్ళ మా ముఖ్యమంత్రి అంటే మేము బరబరాలని అనాల్సి వస్తుంది. ఒకవేళ నేనేం చెప్తున్నా, మా ముఖ్యమంత్రి వర్యుల్ని రేవంత్ రెడ్డి గారిని ఎవరైనా కానీ ఒక్క మాట అంటే మేము ఉపేక్షించేదే లేదు, మేము ఊకునేదే లేదు. ఎవరైనా మా ముఖ్యమంత్రి రెస్పెక్ట్ ఇస్తే 100% మేము వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాం. మా ముఖ్యమంత్రి గారికి రెస్పెక్ట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ వాళ్ళ ప్రధానమంత్రి వచ్చిండు, తెలంగాణకు వచ్చిండు, హైదరాబాద్కి వచ్చిండు. మా రేవంత్ రెడ్డి గారు మా పెద్దన్న మా బడేబాయిని ఎంత రెస్పెక్ట్ చేసిండు. ఒక్క మాట విన్నాడన్నా? పల్లెత్తు మాట విన్నాడా? మా డిప్యూటీ సీఎం గారు కానీ మా సీఎం గారు కానీ మా మంత్రులు కానీ విన్నాడన్నా? వాళ్ళని అన్నారు ఒక మాట? వాళ్ళ అమిత్ షా గారిని కానీ వాళ్ళ సెంట్రల్ మినిస్టర్ ఎవరినా అదే మాకేం అవసరం అండి? ఎదుటి వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాం, ఎదుటి వాళ్ళకి మర్యాద చేస్తాం. మేము తీసుకుంటే వాళ్ళ ఇష్టం, తీసుకోకపోతే వాళ్ళ ఇష్టం. అదే అంత పెద్ద మనుషులు ఆ పిఎం సెంట్రల్ మినిస్టర్ వాళ్ళే ముఖ్యమంత్రితో మంచుకుంటే మీకేంద్రా ఆయన మండుతుంది? చెప్పాలి. ఇదే రాకేష్ రెడ్డి కానీ ఎల్లటి మహేష్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ మీద ఏవేవైతే బురజల్లాలని చూస్తారో, బట్టగాల్చి మీద ఎలా చూస్తారో అది వాళ్ళకి తిప్పి కొడుతుంది. అది ఎప్పుడో వారు ఇప్పుడే పార్లమెంట్ ఎలక్షన్లలో వాళ్ళకి తిప్పి కొడుతుంది. ఇది రాసి పెట్టుకోండి. నిజామాబాద్లో జీవన్ రెడ్డి గారు గెలవబోతున్నారు ఎంపీగా. నిజామాబాద్ అక్కడే ఎఫెక్ట్ అవుతుంది. ఇక్కడ సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీకి వచ్చేసరికి దానం నాయందర్ గారు గెలవబోతున్నారు కిషన్ రెడ్డి మీద. కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, బండి సంజయ్ ఓడబోతుడు. ఆదిలాబాద్లో కాంగ్రెస్ పార్టీ అలా 4 సీట్లు చెప్తున్నా, అలా 4 ఓడగొడుతున్నాం 100%. ఇట్లా చెప్పుకొస్తున్నారు. అదైతే శాసనపక్ష నేత ఎవరైతే బీజేపీ పార్టీ నుంచి ఉన్నారో ఎలిట్ మహేష్ రెడ్డి 5 మంత్రులు మాతో టచ్లో ఉన్నారు. కోమటిరెడ్డి మీ తమ్ముడు కూడా ఉన్నాడు, మీ తమ్ముడిని జాగ్రత్తగా చూసుకో, రామరాజ్యం ఏర్పాటు అవుతుంది పార్లమెంట్ ఎన్నికల తర్వాత అని చెప్పుకొస్తున్నారు కదా. దాని గురించి ఆల్రెడీ మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మా మంత్రి గారు ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చేసిండు. బీజేపీ పార్టీకి ఏముంది, ఏం లేదు, గోడ లేదు, డోర్ లేదు, గేటు లేదు, వాళ్ళకి మాకేం అవసరం, వాళ్ళకి మాకు పొంతలేదని. ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఒక్కసారి నువ్వు ఇలా బీజేపీ పక్షాన మాట్లాడుతున్నావు, ఒక్కసారి నువ్వు ఎక్కడుండే, నువ్వు ఎండ్లకి పోతే నీకు టికెట్ వచ్చింది, ఒకసారి ఆలోచించుకో. కాంగ్రెస్ పార్టీ నుంచి లేవాను, కాంగ్రెస్ పార్టీలోకి బీజేపీలో పోతేనే కదా నీకు టికెట్ వచ్చింది. ఎందుకు? కాంగ్రెస్లో ఉన్న సీనియారిటీని చూసి నీకు వాళ్ళు టికెట్ ఇచ్చారు. అది ఆలోచించుకోవాలి ఒకసారి. ఇవాళ నువ్వు కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లి ప్లాన్ చేస్తే, బట్టగాల్చి మీదేస్తే ఎవరు చూస్తూడుకోడు. బీజేపీ పార్టీ నుంచి ఎవరైనా గెలిచిన ఎమ్మెల్యేని తీసుకునే ప్రయత్నం చేస్తే 24 గంటల్లో మీ ప్రభుత్వం కూలుతుంది అంటున్నాడు. మాకేం అవసరం పోయి బీజేపీ వాళ్ళని కాంగ్రెస్ బీజేపీ వాళ్ళని బీఆర్ఎస్ వాళ్ళని తీసుకొనికే, వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ కాన్స్టిట్యూన్సీలు అభివృద్ధి చేసుకోవాలని చెప్పి వస్తుర్రు. బీజేపీ వాళ్ళు కానీ బీఆర్ఎస్ వాళ్ళు ఇంకెవరైనా కానీ మాకేం అవసరం? కాంగ్రెస్ పార్టీకి ఏమైనా మెజారిటీ లేదా? అదే మెజారిటీ ఉంది, అయినా మా అభ్యర్థులను ఎందుకు తీసుకుంటారు, మా ఎమ్మెల్యేలు ఎందుకు తీసుకుంటారు అంటున్నారు. మాకేం అవసరం? మాకు సంబంధమే లేదు, మాకు అవసరం కూడా లేదు. బీఆర్ఎస్ వాళ్ళని కానీ బీజేపీ వాళ్ళని కానీ వాళ్ళతో అవసరమే లేదు. వాళ్ళు వచ్చి కలిసిన దానం నాగేంద్ర గారు కానీ నిన్న భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు గారు కానీ వీళ్ళంతా కూడా వాళ్ళకే వాళ్ళే పోయి కడియం శ్రీహరి గారు వీళ్ళంతా మీరు ఏం చేయలేదంటారు. మాకేం అవసరం? మభ్య పెట్టలేదంటారు. ఏం ఎందుకు మభ్య పెట్టాల్సిన అవసరం ఏముంది మాకు? మేము కేసీఆర్ లెక్క రాజకీయం చేయడండి. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ లాగా చేయడు. మా రేవంత్ రెడ్డి గారు ఆయన పని ఆయన చేసుకుంటూ పోతాడు, మీ పని మీరు చేసుకోరట.
నన్ను గెలిపితే కొడుక మిమ్మల్ని నువ్వు నీళ్ళు కూడా తాగని అంటాడు. ఆయన పని ఆయన చేస్తారు, మీ పని మీరు చేయండి. ఒకటే చెప్తున్నా నేను, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఒకటే, మమ్మల్ని ఎవడు గెలుకొద్దు, మమ్మల్ని ఎవడు టచ్ చేయొద్దు, మమ్మల్ని ఎవడు ఇబ్బంది పెట్టద్దు. మమ్మల్ని ఎవడ టచ్ చేయాలని చూసినా వేరే పరిస్థితి ఉంటుంది. ఇక చివరిగా ఏదైతే కవిత గారు లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అవ్వడం జరిగింది, వారిని సిబిఐ కస్టడీ తీసుకోవడం జరిగింది, దీనిపైన మీరు ఎలా చెప్పారు? ఇప్పుడు ఈడీ కస్టడీ తీసుకుంది, వాళ్ళు ఏం ఎంక్వైరీలు చేసారు, సిబిఐ తీసుకుంటుంది, వాళ్ళు ఎంక్వైరీ ఏం చేస్తారు. వీళ్ళు చేసిన పాపాలు ఇప్పుడు పండుతున్నాయి. ఒకటే ఫైనల్గా చెప్తున్నా నేను, అది సిబిఐ చేయని, అది ఈడీ చేయని, ఏదైనా ఇవన్నీ పార్లమెంట్ ఎలక్షన్ల వరకే, పార్లమెంట్ రిజల్ట్స్ వరకే. జూన్ తర్వాత ఆన్ రికార్డ్ చెప్తున్నాను నేను, మీరు రికార్డ్ చేసి పెట్టుకోండి. జూన్ తర్వాత బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో మర్జ్ కాబోతుంది. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ నాటకాలు నడుస్తూనే ఉంటాయి. మ్యాక్సిమం జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ కల్లా కవిత రిలీజ్ అయిపోతుంది. ఇంకా బీఆర్ఎస్ ఉన్నదంటారు, విలీనం అవుతుంది అంటారు, 100% అయిపోతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను, కర్ణాటకలో గాలి జనార్దన్ రెడ్డి ఉండే, తెలుసు కదా, ఆయన మీద కూడా చాలా ఉన్నాయి. మొన్న ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన సొంత పార్టీ పెట్టుకుని, మొన్న పోయి ఆయన ఒక్కడే గెలిచిండు. ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు అలా కాదు. నేనేం చెప్తాను ఆయన ఒక్కడే గెలిచిండు, పోయిండు, పార్టీని మర్జ్ చేసుకుండు. ఎందుకు? లేకపోతే ఆయన జైలుకు పెట్టాడు. కాబట్టి ఇక్కడ ఆల్రెడీ కవితక్క జైల్లో ఉంది. నెక్స్ట్ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు రెడీ ఉన్నారు. కాబట్టి వాళ్ళ దాంట్లోకి అదర్ కేటీఆర్, ఇద్దరు హరీష్ రావు, ఎవరో ఒకరు ఒక 25 మంది 30 మందిని తీసుకుపోతాడు, పార్టీని అక్కడ మర్జ్ చేస్తారు. మర్జ్ చేసి అన్న అవన్నీ మా పాపాలన్నీ కడిగండి అని చెప్పి అలా కాల పట్టుకుంటారు. ఎవరి కాళ్ళు? అమిత్ షా, మోదీవి. ఓకే, వాషింగ్ పౌడర్ నిర్మా యాడ్ స్టార్ట్ అయిపోతుంది ఆ తెల్లారి నుంచి. అన్ని క్లియర్. 2 నెలల తర్వాత కవిత మేడం వాషింగ్ పౌడర్ నిర్మా అంటే వాషింగ్ పౌడర్ నిర్మా అబ్బా, సర్ఫ్ ఉంటుంది కదా, వాషింగ్ పౌడర్ నిర్మా, వాషింగ్ మిషన్ వేసి వాషింగ్ పౌడర్ నిర్మా వేస్తే అంతా క్లీన్ అయిపోతుంది. సో ఈ బీఆర్ఎస్ అంతా బీజేపీలో జాయిన్ అయిపోతే క్లీన్ అంటారా? అంతే. వాళ్ళు నేనే చెప్తున్నా, గాలి జనార్దన్ రెడ్డి ఇట్లా చాలా మంది వేరే రాష్ట్రాలలో కూడా వేరే కేసులన్నీ మాఫీ అవుతాయి, అన్ని మాఫీ అయిపోయినాయి కదా. బీజేపీలోకి వస్తే వాడు పవిత్ర అయిపోతాడు, బీజేపీలోకి రానంత వరకు వాడు పాపాత్ముడు, బీజేపీలోకి వస్తే పవిత్రుడు. నువ్వు చూసుకో, బీజేపీ పార్టీలోకి ఎవరెవరైతే వచ్చిరో వేరే పార్టీల నుంచి ఎగ్జాంపుల్ తీసుకో. ఇలా లాలూ ప్రసాద్ యాదవ్ జైలు వేసారు, తగ్గిండు ఆయన, ఎక్కడ తగ్గలే. రేవంత్ రెడ్డి తగ్గలే, ఎవరి లొంగలే, తగ్గలే. కాబట్టి వీళ్ళు వేరే పార్టీలలో వీళ్ళ ఇంకా కేసులు ఉన్నాయి, కేసులు మళ్ళా ఉంటాయి, మళ్ళా అవుతాయి. అదే బీజేపీలోకి పోతే ఏ కేసులు? అదే నితీష్ కుమార్ టుక్కుం 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 టుక్కుం, ఈ 2 సంవత్సరాలు ఈడ, 2 సంవత్సరాలు ఆడ, 2 సంవత్సరాలు ఈడ, 2 సంవత్సరాలు ఆడ. చూస్తున్నాంగా నితీష్ కుమార్ ఎన్ని చేస్తుండో. అంటే నితీష్ కుమార్ మీద కేసు కాదు, అట్లా ఎవరెవరైతే బీజేపీలో వచ్చి జాయిన్ అవుతారో వాళ్ళ మీద కేసులు ఉండవు. కాబట్టి అదే అందరూ ఎట్లయితే ఫాలో అవుతారు వేరే పార్టీలు, వాళ్ళని కూడా సేమ్ కేసీఆర్ ఫాలో. లాలూ ప్రసాద్ యాదవ్, కేజ్రీవాల్, ఇక్కడ కవిత, రేపు కేసీఆర్, వీళ్ళంతా వ్యతిరేకించితే జైల్లో ఉంటారంటారా? నిన్న చంద్రబాబు నాయుడు, అందరూ నేను చెప్తున్నా. పాపం చంద్రబాబు నాయుడు గారు తప్పు చేస్తారా? ఏమైనా అమ్మడు ఆంధ్రప్రదేశ్ని ఎంత డెవలప్ చేసిండు అసలు మేధావి. అటువంటి వ్యక్తిని కూడా బీజేపీకి వ్యతిరేకంగా పోయినని ఆ పిచ్చోడిని ఒకరిని పట్టుకొని వాంత్రు ఈయనని గవర్నమెంట్ త్రూ అరెస్ట్ చేపించి జైలు పంపారు. సరే, ఏదేమైనా కానీ నేను చెప్తున్నా కదా, జూన్ జూలై తర్వాత చివరగా ఇంకొక వాదన ఉంది, మీరు బీఆర్ఎస్ మెర్జ్ అవుతుంది అని చెప్పేసి. లేదు, బీఆర్ఎస్ కాస్త మళ్ళీ టీఆర్ఎస్ అవుతుంది, అయితే బీఆర్ఎస్లో ఉన్నటువంటి హరీష్ రావు మాత్రం కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకొని బీజేపీలోకి వెళ్తాడని. నేను గదే చెప్తున్నా కదబ్బా నీకు. ఇప్పుడు హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ, ఇంకెవరైనా కానీ, లేదు కేటీఆర్ టీఆర్ఎస్ పార్టీ వారి సారథ్యంలో నడుస్తుంది. అదే నేనేం చెప్తున్నా, వ్యతిరేకించి హరీష్ రావు పోతాడని. అరే పార్టీ మర్జ్ అవుతుందబ్బా, పార్టీ మర్జ్ అవుతుంది. బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ మన 27 తారీఖు చేస్తామన్నారు. ఇప్పుడు ఉగాది తర్వాత మంచి రోజు చూస్తారు, చేసేస్తాడు మళ్ళీ కేసీఆర్. టీఆర్ఎస్ పార్టీ కాక బీజేపీలో విలీనం చేస్తారు. ఆగస్టు సెప్టెంబర్ మ్యాక్సిమం ఇయర్ ఎండింగ్ తర్వాత టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఏది కనిపించదు.
దాన్ని నమ్ముకున్న వాళ్ళంతా దేవిచ్చా నోట్లు వచ్చాక అంతే. హరీష్ రావు ఒకవేళ కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఉందంటారా? వాళ్ళు ఒకవేళ అట్లా మెర్జ్ అవుతే? అవసరం లేదు, మాకు అది దాని గురించి మాకేం సంబంధం లేదు, మాకు తెలియదు. గతంలో మీ కాంగ్రెస్ పార్టీకి వచ్చి సేవలు అందించారు కదా. మాకేం అవసరం లేదు. ఏమందించిండు ఆయన? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మంత్రికి కూడా చేయడం జరిగింది కదా. అదే నేనేం చెప్తున్నా సాబ్, అప్పుడు తెలంగాణకి గెలిచింది కదా, తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు కదా టీఆర్ఎస్ పార్టీలోనే రాజశేఖర రెడ్డి గారు ఏదో ఆయనని మంత్రి చేయడం జరిగింది. తర్వాత వాళ్ళ పని వాళ్ళు, ఎవరి పని వాళ్ళు చేసుకున్నారు. 14లో గవర్నమెంట్ వచ్చింది, కొత్తమైన మంత్రి 2 సార్లు అయ్యాడు, గవర్నమెంట్ పోయింది, ఇప్పుడు నార్మల్గా ఎమ్మెల్యేగా పని చేసుకుంటున్నాడు. ఎవరి దానికి ఉంటుంది చూద్దాం. ఇక చివరిగా మీ రాహుల్ గాంధీ గారి మీద చాలా వరకు బీఆర్ఎస్ బీజేపీ నాయకులు చేసినది ఏంటంటే ఇండియా కూటమి అని చెప్పేసి, పంచ్ న్యాయం అని చెప్పేసి ఇంటికి వచ్చి ఏవో పెద్ద పెద్ద పలుకులు వాళ్ళకిపోతా ఉన్నాడు, దిక్కులేని దివాసం లేనివాడు, రేపు ఓడిపోతే ఇంటికే పరిమితం అని చెప్పేసినటువంటి వ్యాఖ్యలపైన మీ అభిప్రాయం? దిక్కు ఎవరికి లేదు, రాహుల్ గాంధీకి వాళ్ళు చిత్తుగా ఓడిపోతుంది రేపు ఇండియా కూటమి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. ఓకే చలో, సందర్భం వచ్చింది కాబట్టి పోయిన సంవత్సరము ఆగస్టు సెప్టెంబర్లో మీలాగా ఒక 15-20 మీడియాలు ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి తెలంగాణ బీఆర్ఎస్ వచ్చారని చెప్పేసి అన్నారు. ఏం జరిగింది ఇప్పుడు? కాంగ్రెస్ వచ్చింది. అదే జరగబోతుంది సెంట్రల్లో కూడా, రాష్ట్రం సెంట్రల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. ఎన్ని సీట్లు వచ్చాయి? ఎన్ని సీట్లు వచ్చాయి? 300 పైకి సీట్లు వస్తాయి కాంగ్రెస్ పార్టీ. ఇండియా కూటమి 100% కూటమికి. చూసుకోండి మీరు, నెల రోజులు లేదు, మధ్య ఇదే జూన్ 4th అంటే ఏప్రిల్ 55 రోజులు. బీజేపీ కార్యకర్తలు చాలా మంది బీఆర్ఎస్ కార్యకర్తలు వీడియో చూస్తుంటారు, మిమ్మల్ని మళ్ళీ పెద్ద ఎత్తున రేపు పొద్దున 300 సీట్లు కాస్త 30 సీట్లు అయితే అప్డేట్ అవుతారు మీరు. నేనేం చెప్తున్నా ఒకటి, ఈ పొలిటికల్ ఉన్నాం, అన్నిటిని తట్టుకునే కెపాసిటీ ఉంది కాబట్టి పొలిటికల్లో దిగినాం. నేను ఒక స్పోర్ట్స్ మ్యాన్, ఇంటర్నేషనల్ ప్లేయర్. నేను దానికి ఫుల్ స్టాప్ పెట్టి ఆపేసి రాజకీయంలోకి వచ్చిన, ఏదున్నా అన్ని తట్టుకునే నిలబడికి ఉన్నాం, నిలబడుతున్నాం కూడా, నిలబడతాం కూడా. ఓకే, జై కాంగ్రెస్, జై రేవంత్ అన్న. రైట్ రాజన్న, నమస్తే.